ఇప్పుడొచ్చేసి 30 సైజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. హైట్ మాత్రం బ్యాక్ పార్ట్‌లో 2 ఇంచులు ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తారా? అది మాత్రం చేయకండి. అలా చేస్తే మాత్రం బ్లౌజ్ అంతా సర్వనాశనం అయిపోతది. వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువనమాట. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు మనకి మిడిల్ చెస్ట్ అంటే మనకి చెస్ట్ ఎక్కడుంటుందో ఆ సైజుని బట్టే ఉంటది. అదే 30 సైజ్ అనగానే చిన్న సైజు కదా! వాళ్ళ చెస్ట్ కూడా చిన్నగా ఉంటదని మాత్రం అనుకోకండి. అది బాడీ బిల్డ్‌ని బట్టి ఉంటదనమాట. నాకైతే వీళ్ళకి పావుతక్కువ 11 ఇంచులు వచ్చింది. చూసారా? బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి దగ్గర దగ్గర 3 ఇంచులు డిఫరెంట్ అండి. ఎందుకో తెలుసా? వీళ్ళకి చెస్ట్ సైజ్ అనేది తక్కువనమాట. నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాననుకోండి, ఒక 2 ఇంచులు పైకి పెట్టేసి, ఫ్రంట్ పార్ట్ జారిపోతది. అందుకని అలా చేయకూడదు ఎప్పుడు కూడాని. మీరు బాడీ మెజర్‌మెంట్ తీసుకుంటే ఒకసారి బాడీ మీద టేప్ పెట్టి కొలవండి. వాళ్ళకి చెస్ట్ ఎక్కడి వరకు ఉంది, చెస్ట్ డౌన్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి. సో, అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. చాలామంది సక్సెస్ రాకుండా ఫెయిల్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజను. ఓకేనా? మీరు మాత్రం అలాంటి పొరపాట్లు చేయకండి.